దేశానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన సేవలు మరవలేనివని రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాయలసీమ శకుంతల అభిప్రాయపడ్డారు. శుక్రవారం నెహ్రూ 136వ జయంతి సందర్భంగా స్థానిక అశోక్ నగర్లోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో నిరాశ్రయుల మధ్య నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఇక్కడ నివసిస్తున్న చిన్నారులు బాలబాలికలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ శకుంతల మాట్లాడుతూ నెహ్రూ మంచి పరిపాలనా అధ్యక్షుడని, ఆగర్భ శ్రీమంతుడైన నిరాడంబరుడని, స్వాతంత్ర ఉద్యమంలో జైలు జీవితం గడిపాడని, నెహ్రూ గారు మంచి రచయితగా, పండితుడిగా, చరిత్రకారుడిగా, భారతదేశ రాజకీయాల్లో శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారని, దేశ మొదటి ప్రధాని అయ్యాక దేశాన్ని అనేక సంక్షోభాల నుండి గట్టెక్కించాడని, నెహ్రూ గారు భారత ప్రజాస్వామ్య సౌధానికి నిర్మాత అయ్యాడని, ప్రజాస్వామిక విధానం, 5 ఏళ్ల ఎన్నికల విధానం వల్లనే మోడీ లాంటి సాధారణ వ్యక్తులు నేడు ప్రధాని కాగలిగారని, ప్రజాస్వామ్యంలో నియంతల మెడలు వంచేది ఎన్నికల విధానమేనని, ఈ ఎన్నికల విధానం లేకపోతే భారతదేశం కూడా మరో పాకిస్తాన్లా, మయన్మార్లా తయారై ఉండేదని, సమాజ స్థాపనే పరిపాలన లక్ష్యం కావాలని నెహ్రూ ఆకాంక్షించారని, చేసిన సేవలను శకుంతల కొనియాడారు. అనంతరం చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్లు పంచారు. ఈ కార్యక్రమంలో లక్ష్మాదేవి, కేర్ టేకర్, నిరాశ్రయులు ఉన్నారు. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇక్కడ వసతి గృహంలోని వృద్ధుల మధ్య, అలాగే పక్కన స్లమ్ లో ఉన్న పిల్లల మధ్య ఈరోజు చిల్డ్రన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే చిల్డ్రన్స్ డే రోజు పిల్లలు అనేది ఎంత ముఖ్యమో అనేది ఆయన బర్త్డే అంటే జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పిల్లలంటే ఇష్టము. ఆయనని అందరూ చాచా నెహ్రూ అని కూడా పిలిచేవారు. కాబట్టి పిల్లలు డేగా ఆయన బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి బర్త్డేలు ఆయన చేసుకోవడము, చిల్డ్రన్స్ డే గాని కలిసి రావడంతో ఇలాంటి పిల్లలకి అంటే సొసైటీలో పిల్లలు అనేది ఎంత ముఖ్యము అంటే ఈ రోజు పిల్లలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలి. కాబట్టి ఇలాంటి పిల్లలకు మనము వాళ్ళ స్ఫూర్తితో కొన్ని మనం కార్యక్రమాలు చేసి వాళ్ళ అభివృద్ధి ఏం చేశారనేది తెలియజేస్తే వాళ్ళు ముందు కూడా ఇంకా చాలా తెలుసుకుంటారు. అలాగే మనకి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, ఆయన ఈ దేశానికి ప్రధాని అయ్యి చాలా మనకి దేశానికి చాలా మేలు చేశారు. అలాగే కొంతమంది నియంత పాలన చేసేవాళ్ళు అలా కాకోకుండా 5 సంవత్సరాలకు ఒకసారి అనేది ఎలక్షన్లు పెట్టడం జరిగింది. దానివల్ల మన ఓటు హక్కుని వినియోగించుకొని మనకు ఎవరు కావాలా అనేది నియంత్రణ పాలన లేకోకుండా అలాంటి నియంత్రణను మనం మెడలు పట్టి ఉంచే విధంగా మనకు కావాల్సిన ఓటు హక్కును వినియోగించుకొని ఈ రోజు రాజకీయంగా మనం అందరినీ ఎన్నుకొని హక్కుని మనకు కల్పించారు. ఇలాంటి సందర్భాల్లో కూడా మనం తలుచుకోవాలా. కాబట్టి ఇలాంటివి చేసుకునేటప్పుడు కొంతమంది వీళ్ళని తలుచుకుంటూ మనము ఈ బర్త్డేలు కానీ దేశభక్తులు కాబట్టి ఈ రోజు ఆ సెలబ్రేషన్ ఇక్కడ మా రాయలసీమ మహిళా సంఘ్ నిర్వహిస్తున్న వసతి గృహంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. నా పేరు రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాయలసీమ శకుంతల.